హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర రెసిపీస్. ఇప్పుడు మనం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పిన పెర్ఫెక్ట్ కొలతలతో చేస్తే మీకు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా టేస్ట్గా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. నేను ఒక గ్లాసు ఎర్ర గోధుమ రవ్వని తీసుకున్నాను. దీన్నే బన్సీ రవ్వ అని జవ్వ రవ్వ అని కూడా అంటారు. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. కొలత ప్రకారం తీసుకుంటే మీకు ప్రసాదం చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే గ్లాస్తో గ్లాసు నెయ్యి తీసుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసుల చిన్నగా కుట్టిన బెల్లం ముక్కలు తీసుకున్నాను. దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి మనకి కిస్మిస్ 10-12, జీడిబద్దలు 10, ఒక 7-8 బాదాలు, ఒక 10-12 పిస్తాలు, ఒక 4 యాలకులు దంచి పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇది మళ్ళీ నీళ్ళేమో ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటామో అదే కొలతలో 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు ప్రసాదం కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాకా పెట్టుకున్నాం కదా, ఇది హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నేను, డ్రై ఫ్రూట్స్ వేపుకోవడం కోసం. ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే చాలా దోరగా చక్కగా వేగుతాయి, లేకపోతే మాడిపోతాయి పెద్ద మంట పెట్టుకుంటాం. ఇప్పుడు దోరగా వేయిపోయినాయి కదా, ఇవి ఒక దాంట్లో తీసేసుకున్నాం. మళ్ళీ పిస్తాలి. పిస్తాలు కూడా వేయిపోయినాయి కదా, ఇవి కూడా తీసేద్దాం ఒక దాంట్లోకి. ఇప్పుడు జీడిపప్పులు వేద్దాం. ఇవి కూడా వేయిపోయినాయి కదా, మనం ఒక దాంట్లో తీసేసుకున్నాం. ఇప్పుడు చివరగా కిస్మిస్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకుందాం, ఎందుకంటే వేడికే ఈ కిస్మిస్ వేయిపోతాయి. ఇలా బుడగల్లా అయిపోతే మనం ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇలా అయిపోతే మనకి ఏగినాయి అని లెక్క అనమాట. తీసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. దాంట్లో నెయ్యి మిగిలింది కదా, ఆ నేతిలోనే మనం తీసుకున్న ఎర్ర గోధుమ రవ్వని వేసి వేయించుకుందాం. గోధుమ రవ్వ వేయించేసుకున్నాం కదా, ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇదిగో మీరు చూస్తున్నట్టుగా ఇలా దోరగా వేయించుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకున్నా కలర్ మారిపోతుంది, మాడిపోతుంది. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. ఒక గ్లాసుకి 3 గ్లాసులు అని చెప్పాను కదా, 3 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకే వరకు ఉడకబెట్టుకుందాం. నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా, ఇప్పుడు ఇది నూక చూస్తున్నారు కదా, ఒక్క నూక గింజ 4 రెట్లు అయ్యింది. ఒక్క నూక గింజ అలా ఉడకాలన్నమాట. అది ఒకవేళ మీకు అలా ఉడకలేనట్టున్నా, ఒకవేళ మీరు ఎక్కువగా వేపేసుకుంటే 3 గ్లాసుల నీళ్ళకి ఉడకలేనట్టు మీకు ఇలా రాకపోతే కనుక 1 గ్లాసు నీళ్ళు ఎచ్చబెట్టుకుని మళ్ళీ పోసుకుని ఉడికించుకున్నా సరే క్వాలిటీ మాత్రం ఇలా రావాలి. ఇప్పుడు బెల్లం వేసేద్దాం. ఇప్పుడు బెల్లం వేసాం కదా, ఇలా ఉడుకుతూ ఉండాలి. అడుగు అంటకుండా ఉండటం కోసం మనం ఇందాక మిగిల్చుకున్న నెయ్యిలో ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇలాగా వీటితో పాటు చక్కగా ఇలా కలుపుకొని చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఇది ఇలాగా మీరు చూస్తున్నారు కదా. ఇలా మంట ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, పెద్ద మంట పెట్టకూడదు. పెడితే అడుగంటిపోతుంది, నూక కూడా బిగుసుకుపోయినట్టు అయిపోతుంది అన్నమాట. బెల్లం ఇది మొత్తం కరిగిపోయి ఇంకా కొద్దిగా ఉంది కదా, చక్కగా ఇలా ఉడుకుతుంది. మనం 2-3 సార్లు ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. ఇదిగో చక్కగా ఉడికిపోయింది కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇదిగో ఇలా మనం ఇలా పట్టుకున్నాం, చక్కగా ఎక్కడ తీగి రాకుండా ఇలా చక్కగా కొంచెం పడాలన్నమాట. అదే మీకు చక్కగా తయారైనట్టు ప్రసాదం. ఇప్పుడు మనం మిగిలిన నెయ్యి ఉంచుకున్నాం కదా, ఈ నెయ్యి కూడా పోసేసుకుందాం. చక్కగా ఇలా పోసేసుకుని ఒకసారి మళ్ళీ నెయ్యి అంతా దీనికి పట్టేలాగా మనం ఇలాగా అనుకున్నాం.
మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ దాకా అడుగంటకూడదు. అడుగంటిందంటే ఇంక టేస్ట్ మారిపోతుంది అనమాట. అందుకు అడుగంటకుండా మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. సత్యనారాయణ స్వామి ప్రసాదంలో ఎంత నెయ్యి వేసుకున్నా అంత పీల్చేస్తుంది. మీరు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఎక్కువగా యాడ్ అవుతుంది అన్నమాట. రెడీ అయిపోయింది. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ అంటుకోలేదు, చక్కగా తయారైపోయింది. ఇప్పుడు మనం ఈ వేడిది ఇస్త్రాకులో వేసేసుకుందాం. ఆ ఫ్లేవర్ కూడా పట్టి ప్రసాదానికి మరికంత టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మేము ఇక్కడ ఇస్త్రాకులో వేసుకుంటున్నాము. కరోనా గురించి మాకు ఇంట్లో కుట్టుడాకులు లేవు. కుట్టుడాకులో కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా యాడ్ అవుతుంది. వేడి ప్రసాదం ఇలా ఇస్త్రాకులు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని ఫ్లేవర్ అంతా ప్రసాదానికి పట్టిలాగా మనం ఇలా మడత పెట్టుకుందాం. ఇలా మడత పెట్టుకుని ఇలా తిరగేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఈ ఇస్త్రాకు ఫ్లేవర్ అంతా కూడా ప్రసాదానికి పడుతుంది. ఇప్పుడు మనం అరిటాకులు చుట్టు పెట్టాం కదా ఈ ప్రసాదాన్ని. ఇప్పుడు తీసుకుందాం. 1 అవర్ ఇలాగే ఉంచాను దీన్ని. ఇప్పుడు తీస్తుందాం. చూడండి మీరు, గుమ్మగుమ్మలాడే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం రెడీ అయిపోయింది. అన్నవరం ప్రసాదం ఎలా ఉంటుందో మీరు నేను చెప్పినట్టుగా చేస్తే ఆ ప్రసాదం ఇదే అంతే టేస్ట్లో ఉంటుంది. ఇది మీరు వ్రతాలు చేసుకున్నప్పుడు కానీ ఏదన్నా స్పెషల్ పండుగలప్పుడు కానీ దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దేవుడికి చాలా ఇష్టమైన ప్రసాదం ఇది. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత యాలకుల పొడి వేస్తున్నప్పుడు నేను తీసిన క్లిప్పింగ్ మిస్ అయింది. అందుకు మీరు డ్రై ఫ్రూట్స్ వేసిన వెంటనే యాలకుల పొడి కూడా చల్లుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఆ బెల్ ఐకాన్ నొక్కితే ఆ వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ఈ అన్నవరం సత్యదేవుడి ప్రసాదాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. మా వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.